తెలియజేస్తా ఉన్నాం. అట్లానే మన బంజారాల కోసం, ఆదివాసుల కోసం ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మేము గత 13 ఏళ్ల కింద తెలంగాణ జాగృతి నుంచి ఉద్యమించి పోరాటం చేస్తేనే ఇవాళ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ అక్కడ నిలబడి ఉన్నది. తెలంగాణ జాగృతికి దళిత బిడ్డలకు చాలా అవినాభావ సంబంధం ఉన్నది. అందుకే సపరేట్గా ఒక ఎస్సీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి దళితులకు ఉండేటటువంటి సమస్యల మీద పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి అనేకమైన అంశాలు మేము పనిచేస్తూ వచ్చినాం, ఇక ముందు కూడా పనిచేస్తాం. మేము పనిచేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరి ఆశల్ని అడియాశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారికి 2 కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితో కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీద పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు. ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనుక ఉంటే ఆనాడు ఎండల లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్ లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇవాళ అంశాలన్నీ మర్చి బీజేపీ వాళ్ళు తెలంగాణ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా 8 మంది ఎంపీలను గెలిపించిన వీళ్ళు మనకి తరలించకపోతుంటే మాట్లాడకుండా ₹1 నిధులు కూడా కేంద్ర బడ్జెట్ నుంచి మాకు ఇవ్వకుండా మీరు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఒకవేళ బీసీ బిల్లు మీద మీరు ముందడుగు వేయకపోయినా, గోదావరి జలాలలో మన వాటాను కాపాడకపోయినా మళ్ళీ తెలంగాణ జాగృతి పవర్ ఏందో ఖచ్చితంగా చూపిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరు తెలంగాణ జాగృతి యూపీఎఫ్ పాత్ర ఉన్న విషయాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు ఎప్పుడు కూడా విస్మరించారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మీరు మర్చిపోవచ్చు దాక కానీ మేము మర్చిపోలేదు. బీజేపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళా జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది. ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైలు రోకో లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి, బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులకు రైతు బీమా పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా? కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా? ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు? అది అసలు కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడతా ఉన్నారు. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే నేను భావిస్తా ఉన్నాను. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే, ఆ బక్కపల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం ఎందుకోసం ఇస్తా ఉన్నారు? మొత్తం ఈ నోటీస్ ఏంది, ఈ కమిషన్ ఏంది, ఈ కథ ఏంది? తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం. మేము ఆ ధర్నాలు అన్ని కూడా వివరిస్తాం. మీ కుట్ర ఏంది, కాళేశ్వరం ఏంది, ఇవన్నీ కూడా వివరిస్తాం. జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున. ఖచ్చితంగా అక్కడ మొత్తం కూడా మీరు ఎట్లా గుత్తేదారులకు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి. ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కనీసం
అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. నిజానికి జై తెలంగాణ అనని వాడికి, తెలంగాణ అమరవీరులను తలుచుకున్నటువంటి వారికి, నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు. కానీ తెలంగాణ గ్రహచారం బాగలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయిండు. ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి వాళ్ళు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి, అమరవీరులకు నివాళులు అర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి. ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. నిజానికి జై తెలంగాణ అనని వాడికి, తెలంగాణ అమరవీరులను తలుచుకున్నటువంటి వారికి, నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు. కానీ తెలంగాణ గ్రహచారం బాగలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయిండు. ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి వాళ్ళు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి, అమరవీరులకు నివాళులు అర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పనిచేసిండ్రు, అనేక మంది కలిసి పనిచేసిండ్రు, చాలా మంది అడ్వైజర్స్ ఇచ్చి సలహాలు సూచనలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిండ్రు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అద్భుతంగా తెలంగాణ సోయితోని పరిపాలన జరిగింది. మేము తెలంగాణ జాగృతి సాంస్కృతిక రంగంలో ఏ చిన్న కార్యక్రమం అడిగినా, ఏ చిన్న అంశం డిమాండ్ చేసినా మాకు నిమిషాలలో జీవో వచ్చినటువంటి సందర్భం. చాకల ఐలమ్మ గారిని ఉదాహరణకు అధికారికంగా చేయాలి అంటే ఒకటే సెకండ్లో జీవో వచ్చినటువంటి సందర్భం. మిషన్ భగీరథకు సగరుల ఆరాధ్య దైవమైనటువంటి భగీరథ పేరు పెట్టడం అన్నది మేము అడగకుండానే కేసీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి వరం. అట్లా ఏ ఒక్క అంశం తీసుకున్నా సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం భారతదేశంలో. అట్లా ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్లి అద్భుతంగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు. అంబేద్కర్ ని మనందరం ఆరాధించేటటువంటి అంబేద్కర్ ని 125 అడుగుల ఎత్తు నిలబెట్టి దేశంలోనే ఆనాడు అత్యంత పెద్ద విగ్రహంగా అంబేద్కర్ నిలుపుకున్నాం. అట్లా 1, 2 కాదు, ప్రతి ఫోటోగ్రాఫర్లు కూర్చోవాలి. అక్క అర్చన సేనాపతి గారు, అర్చన సేనాపతి, లలిత యాదవ్ ముందుకు రమ్మన్నాం. జై జాగృతి. అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ జాగృతి సంస్థను ప్రారంభించి దాదాపు 18 సంవత్సరాలు దాదాపుగా కావస్తున్నటువంటి సందర్భం. 2006లో బయటకు వచ్చి సంస్థను ప్రారంభిస్తే ప్రతి ఉద్యమ సందర్భంలో ప్రతినిత్యం తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి ఏ అంశమైనా కూడా చాలా బలంగా తెలంగాణ ప్రజల గొంతుకగా, తలలో నాలుకలాగా, ప్రతి ఇంటిలో ఆడబిడ్డలాగా, బతుకమ్మ ఎత్తినా బోనం ఎత్తినా వారి సంబరంలో సంబరంలాగా, వారి దుఃఖంలో దుఃఖంలాగా కలిసి ఉన్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. తెలంగాణ జాగృతి సంస్థ 2 వ్యక్తుల యొక్క స్ఫూర్తితోని, ఒకటి కేసీఆర్ గారు, 2 ప్రొఫెసర్ జయశంకర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి సందర్భంలో మాత్రమే మలిదశ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళందరం కూడా తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని, ఏర్పాటును గుర్తించి ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఎప్పుడైతే యుఎస్ఏ నుండి ఇండియాకు వచ్చామో ప్రొఫెసర్ జయశంకర్ వారు మాకు ఆనాడు ఒక డైరెక్షన్ ఇచ్చిండ్రు. రాజకీయ రంగంలో కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకొక పక్క సాంస్కృతికంగా వెనుక పడేయబడ్డటువంటి మన ప్రాంతానికి సంబంధించి మాట్లాడాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి.
నేను అనుకుంటున్నాను. అలా పోనీ అట్లా ముందు అరే ఎంట్రన్స్ ఈ లైన్ హలో ఒకటి కూడా